నమస్కారం. కంబరామాయణం. కాలకూట విషాన్ని చేతికిచ్చి త్రాగమన్నట్లుగా, కాలనాగుల కోనలో పడద్రోసినట్లుగా ఒక్కసారిగా ఉలికిపడ్డాడు భరతుడు. రాజ్యభారం స్వీకరించమని వశిష్ఠుల వారు చెప్పిన వెంటనే ఆయన కళ్ళు ఎటో శూన్యంలోకి చూస్తున్నాయి. మనసు చెదిరిపోయింది. మాటలు తడబడుతున్నాయి. బేలగా మారిపోయాడు. కంటి వెంట కన్నీరు ధారాపాతంగా వస్తూ శరీరాన్ని తడిపివేసింది. ఇందరు విద్వాంసులు ఇక్కడ చేరి నన్ను రాజ్యం స్వీకరించమంటారేమిటి? త్రిభువన శాసనకర్తను, జగదేక వీరుని కాదని నన్ను స్వీకరించమని మీరంటూ ఉంటే ఇహ కైకమ్మ చేసినది తప్పెలా అవుతుంది? గురుదేవా, మీరు కూడా నన్ను రాజమకుటము ధరించమని చెబుతున్నారంటే ఇది నిస్సందేహంగా కలియుగమని నాకు తోస్తున్నది. మీరు ఎన్ని శాస్త్రాలు ప్రమాణంగా చూపినా, ఎంత వాదించినా నా మాట ఒకటే. జ్యేష్ఠుడు జీవించి ఉన్నంత వరకు అతడే రాజ్యానికి అర్హుడు. రాముడిని తిరిగి తీసుకుని వచ్చి ఆయననే సింహాసనం మీద కూర్చుండబెడతాను. అలా కాని పక్షంలో ఆయనతో కలిసి నేను కూడా అరణ్యవాసం చేస్తాను. ఇందుకు విరుద్ధంగా మీరెవరైనా ఒక్క మాట మాట్లాడినా నేను ఇప్పుడే ప్రాణత్యాగం చేస్తాను అని దృఢంగా పలికాడు భరతుడు. భరతుడి నిర్ణయం విన్నారందరూ. అందరి మనస్సులలో భరతుడి పట్ల గౌరవభావం పెల్లుబికింది. రాకుమారా, 14 లోకాలు నాశనమైన రోజున కూడా నీ కీర్తి ఇసుమంత కూడా చెదిరిపోదు. చిరాయువై వర్ధిల్లవయ్యా అని దీవించారు అందరూ. వెనువెంటనే శత్రుఘ్నుడిని పిలిచి రామచంద్రుడిని తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు గావించమన్నాడు భరతుడు. సకల సైన్యాలను సిద్ధం చేయమన్నాడు. రామయ్యను భరతుడు తిరిగి తీసుకువస్తాడనే వార్త అయోధ్య ప్రజల వీణులకు సుస్వర సుమధుర సంగీతంలా సోగింది. వారి పోయిన ప్రాణం తిరిగి లేచి వచ్చింది. హృదయంలో ప్రేమ గంగ పెల్లుబికింది. రామయ్య వస్తాడు, మా రామయ్యను మేము తీసుకువస్తామని కేరింతలు కొడుతూ వీధులలో ఆనంద తాండవం చేశారు రాజ్యపౌరులు అందరూ. కైకమ్మ కలల సౌధాలు పేకమేడల వలె కూలిపోయాయి. భరతుడి నిర్ణయం ఆ సౌధాలను బదలు చేసింది. అమవస నిశిలో పండు వెన్నెలలు కురిసినట్లుగా, మృతదేహానికి అమృతము త్రావించి పునరుజ్జీవితుడిని గావించినట్లు అయోధ్యావాసుల ప్రాణం లేచి వచ్చింది. అంతటా ఒకటే కోలాహలం, ఒకటే పండుగ వాతావరణం. ప్రళయకాలంలో సప్తసముద్రాలు పొంగి జలఘోష మిన్నుముట్టినట్లుగా పౌరుల కేరింతలు దిగ్దిగంతాలు వ్యాపించాయి. సంబరాలు అంబరాన్ని తాకాయి. రథ గజ తురగ పదాతి దళాలు పొడమిపైన రవంత సందు కూడా వదలకుండా కదం తొక్కాయి. రంగురంగుల పతాకాలు ఆకాశాన్ని కప్పివేశాయి. వాటి కదలికలకు రేగిన ధూళి గగనమండలాన్ని పూర్తిగా ఆవరించి పైనుండి ఈ సంబరాలను తిలకించే దేవతలకు కూడా ఏమీ కనపడనీయకుండా చేసింది. చతుర్ముఖ బ్రహ్మ కూడా తన 8 కనులు చికిలించి చూడవలసి వచ్చినది. తప్పెట్లు, తాళాలు, మేళాలు మిన్నుముట్టాయి. ఆ మహాసైన్య ఆర్ణవాన్ని అంబరంగా చుట్టుకున్న పుడమి దేవకన్యలా భాసిల్లింది. అయోధ్య అనే పద్మాన్ని వదిలి తపస్సుకు వెళ్లిన సీతామహాలక్ష్మిని తిరిగి తీసుకురావడానికి ముత్తైదువులు బయలుదేరారు. ప్రళయ సముద్రము పెద్దదా లేక భరతుడి సైన్యము పెద్దదా చెప్పడానికి ఎవరికీ చేత కాదు. అయోధ్య అంతా కదిలింది తమ రాముడిని తిరిగి తీసుకురావడానికి. తల్లులు, మంత్రులు వెంటరాగా భరతుడు కదిలాడు. ఇంతలో ఇంత వినాశనానికి కారణమైన మంధర కనపడింది శత్రుఘ్నుడికి. దాని జుట్టుబట్టి పైకి లేపి కత్తితో కంఠాన్ని నరకబోయాడాయన. భరతుడు వెంటనే తమ్ముని చెయ్యి పట్టి, వద్దు, ఇది రాముడు మెచ్చడు. ఇటువంటి పనుల వలన ఆయన మనకు శాశ్వతంగా దూరమవుతాడు, వద్దు అని వారించాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.